సునీల్ ఒకటడగనా? అడుగు. నువ్వు స్వప్నకి మెసేజ్ ఇంకా కాల్స్ చేస్తున్నావా? ఏంటి ఈ విషయం నీకు చెప్పిందెవరు? ఎవరూ చెప్పలేదు. నాకు కొంచెం డౌట్ వచ్చింది, అందుకే అడిగాను. సునీల్, నువ్వు స్వప్నతో డేట్ చేస్తున్నావా? నేను స్వప్నానా? నీ మైండ్ పోయిందా? ఇష్టం వచ్చినట్టు ఏదేదో చెప్తున్నావు. ఏమో తెలీదు. ఐఎమ్ సారీ. నాకేమనిపించిందంటే ఒకసారి నిన్ను అడగాలని. సరే, ఐ ట్రస్ట్ యూ. అవును సునీల్, ఐ థింక్ యూర్ రైట్. ఇప్పుడు మనం కొన్ని రోజులు మీట్ అవ్వకూడదు, లేకపోతే పూజకు వచ్చిన డౌట్ నిజంగా మారిపోతుంది. అయితే ఓకే, ఇంక నుంచి మనం బయటే కలుద్దాం. అది కూడా అకేషనలీ. పూజకి ఏ విధమైన డౌట్ రాకూడదు. ఓకే. ఈ సర్ప్రైజ్ నీకోసమే. మీరు అలా ఎలా అనుకోగలిగారు? స్వప్న, సునీల్ వాళ్ళిద్దరూ పూజకి విషయాన్ని చెప్పకుండా ఆపేద్దామనుకున్నారు. కానీ పూజకి ఆ విషయం బాగా తెలిసిపోయింది. తన బెస్ట్ ఫ్రెండే తన బాయ్ ఫ్రెండ్ని దూరం చేసిందన్న ద్రోహాన్ని పూజ సహించుకోలేకపోయింది. తను బయట పెట్టలేదంతే, కానీ తను లోపలే రగిలిపోతోంది. తను ఎప్పటికైనా బ్లాస్ట్ అవ్వగలదు. తను సునీల్ ఇంకా స్వప్న రహస్యాన్ని బయటికి తీసుకొద్దామనుకుంది. అందుకే సీక్రెట్ కెమెరాని ప్లాన్ చేసుకుంది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పూజ వాళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలదా? ఒకవేళ అదే జరిగితే
తన తర్వాత స్టెప్ ఏంటి? ఎల్లుండి పార్టీ చేసుకుందాం, నువ్వు నేను సునీల్. పార్టీయా? కానీ దేనికక్కా? ఫర్ యువర్ అకేషన్? ఏ పార్టీ చేసుకోవడానికి ఏదైనా అకేషన్స్ ఉండే తీరాలా? నాకేమనిపించిందంటే మనమందరం కలిసి ఎప్పుడు ఎంజాయ్ చేయలేదని, అందుకోసం. ఓకే ఓకే ఫైన్. Cheers. హా. సరే అయితే నేను మీకు ఒక జోక్ చెప్పనా? మ్హూ. 2+2 5 ఎలా అవుతుంది తప్పు చెప్పండి. వల్ల 4. నేను చెప్తాను. ఒకసారి ఓకే. నేను అడవికి వెళ్లి సింహాన్ని వేటాడాను. ఓకే. వెరీ గుడ్. నమ్మేశారా? వెరీ ఫన్నీ. యాక్చువల్లీ ఇది జోక్. ఇదే జోకా? అవును, ఇది జోకే. స్వప్న, సునీల్, నేను మీ ఇద్దరికి ఇప్పుడు ఒకటి చూపించాలి. ఆ? చూపించు. యా. ఇదిగో చూడండి. హ్మ్. నేను ముందే మీ ఇద్దరిని అడిగాను, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని. కానీ మీ ఇద్దరు నా దగ్గర నిజాన్ని దాచారు. చివరికి మీకు చూపించడానికి ఇంతకంటే నా దగ్గర వేరే దారి లేదు. సరే, నిజమేంటో చెప్పండి. అక్క అక్క, ఐఎమ్ సో సారీ, కానీ నేను మీ మనసు కష్టపెట్టాలనుకోలేదు. నేను కూడా ఇతన్ని ప్రేమించాను. కానీ నువ్వు నన్ను అక్కన అనుకున్నావు కదా, అనుకున్నావా లేదా? అలాగే నువ్వు నాతో. సరే, ఇతన్ని నువ్వు ప్రేమించావు, కానీ నువ్వు సునీల్, నువ్వు నాతో ఇలా చేయగలిగావు? నన్నెందుకు మోసం చేశావు? నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఇంత ద్రోహం నువ్వు ఎలా చేయగలిగావు? అది నాతో ఉంటూ ఎందుకు ఇలా చేశావు? పూజ, నేను సప్నాన్ని ఎప్పుడు ప్రేమించడం మొదలు పెట్టానో నాకే తెలియదు. యాక్చువల్లీ నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నీకు నిజం చెప్పడానికి నాకు ఒక ఛాన్స్ అయినా దొరుకుతుంది అనుకున్నాను. నేను ఒప్పుకుంటాను, మేమిద్దరం కలిసి నీకు అబద్ధం చెప్పాం. బట్ ఏంటి కానీ ఏంటి? నువ్వు నన్ను చీట్ చేసావు సునీల్, చీట్ చేసావు కదా. అలాగే నీతో పెళ్లి విషయం చెప్పగానే అప్పుడు ఓకే అన్నాడు. నువ్వు ఓకే చెప్పావా లేదా?
అప్పుడు నీకేమనిపించిందంటే పూజ ఒక ఫూల్ అని కదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడి దగ్గర పడుకుంటానని. పూజ అసలు నా ఉద్దేశం అది కాదు. అక్క అక్క నేను చెప్పేది విను ప్లీజ్. అక్క ప్లీజ్ నేను చెప్పేది విను. అక్క ప్లీజ్. పూజ అక్క పూజ పూజ ఇది ఏంటిది? మీరెందుకు నాతో అబద్ధం చెప్పారు? నేను మీకు ఏ ద్రోహం చేశాను? మీరిద్దరూ కలిసి చీట్ చేశారు. నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావు. ఒక్కసారి నాతో చెప్పుండొచ్చు కదా. నేను మీ దారికి అడ్డం వచ్చేదాన్ని కాదు. పూజ కానీ అక్క అక్క గాని దింపక. ఇప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను. మీరిద్దరూ చావాల్సిందే. పూజ ఇది బొమ్మ కాదు. బొమ్మ? మీరిద్దరూ కలిసి నన్ను బొమ్మను చేశారు. నాతో ఆడుకుంటూ ఉన్నారు. నన్ను నువ్వు బొమ్మలాగా చూసావు కదా. నన్ను బొమ్మ అనుకునే కదా ఇలా ఆడుకున్నా. నా చేతిలో చేస్తారు. పూజ 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 వద్దు. సునీల్, పూజ వదులు. మర్యాదగా వదలమని చెప్తున్నానా? వదులు. పూజ పూజ పిచ్చిదల్లా చేయకు. గన్ నన్ను పేలుతుంది. వదలమంటున్నాను. మర్యాదగా వదులు. పూజ వద్దు. నీకే చెప్పేది మర్యాదగా పూజ. వదులు. స్వప్న సునీల్ని చూసిన వెంటనే ప్రేమించింది. ఒకళ్ళని చూడడం, వాళ్ళ మీద ప్రేమ రావడం ఇది తప్పైన విషయం కాదు. ఇది నేచురలే. కానీ ఇది ఎప్పుడు తప్పుగా మారుతుందంటే ఇలాంటి ప్రేమ వల్ల సంబంధం మధ్య సమస్యలు వచ్చినప్పుడు, ఇంకా ఆ ప్రేమకి ద్రోహం జరిగినప్పుడు. ఇదే విషయం సునీల్, స్వప్న, పూజ మధ్య కూడా జరిగింది. వీళ్ళ కథలో ఒకవేళ ఎవరి మీదైనా తప్పుంటే అది సునీల్ ఇంకా స్వప్న మీదే. ఎందుకంటే వాళ్ళిద్దరే వాళ్ళ రిలేషన్షిప్ని తప్పుగా ఉపయోగించి పూజకి ద్రోహం చేశారు. ఈ ద్రోహం వల్ల కోపడ్డ పూజ సునీల్ ఇంకా స్వప్న ప్రాణాల్ని తీసేద్దామనుకుంది. కానీ వాళ్ళ ప్రాణాల్ని తీసే ముందు పాపం తన ప్రాణాల్ని తను కోల్పోయింది. ఒకవేళ స్వప్న ఇంకా సునీల్ పూజకి వాళ్ళ రిలేషన్షిప్ గురించి ముందే నిజం చెప్పుంటే, ఒకవేళ పూజ సునీల్ రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తుండేది. ఇంకా ఇవాళ తను ప్రాణాలతో ఉండేది. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.